చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ ఎయిర్ ఫ్లైట్ అంట. మనమైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం. మనమైతే ఇక్కడ ఇండియన్ గేట్ దగ్గరకు వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గరకు కూడా వెళ్తాం. ఫస్ట్ అయితే ఇది కవర్ చేసేసి చూపిస్తా చూడండి, చాలా బాగుంది ఇక్కడ. అందరైతే ఫోటోలు తెచ్చుకుంటున్నారు ఇక్కడ. అక్కడ కనపడుతుంది కదా, అదే ఇండియన్ గేట్. దగ్గరికి వెళ్దాం. అక్కడ కనపడుతుంది కదా, అదే ఇండియన్ గేట్. అందరూ ఒక ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. అందరు ఫోటోలు తీపించుకుంటున్నారు ఇక్కడ. మొత్తం వాటర్ ఉన్నాయి, పార్క్ లాగా చేస్తారు. అవతల వచ్చేసి స్నాక్స్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి గేట్ ఆఫ్ ఇండియా అయితే మొత్తం కవర్ చేసాం. ఇంక ఇక్కడ నుంచి అయితే రెడ్ ఫోర్ట్ వెళ్తున్నాం. మొత్తం ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ. చూడండి, వెనకాల చాలా ఆగిపోయినాయి. ముందుందా మనమైతే రెడ్ ఫోర్ట్కి వచ్చేసాం. అక్కడ పార్కింగ్ చేసేసి బయటకు వెళ్ళిపోతున్నాం. 50 రూపీస్ అంట పార్కింగ్ చేసేదానికి. అక్కడ కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఇక్కడే మనం పార్క్ చేసింది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ లోపలికి పోవడానికి కూడా టికెట్ తీసుకోవాలి. 80 రూపీస్ అంట. నేను ఇక్కడైతే ఆన్లైన్లో తీసుకుంటున్నాను, నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ బయటకు వస్తే స్కానర్లు ఉంటాయి. ఇలా స్కానర్లు పెట్టింటారు. వాళ్ళకి మనం దాన్ని స్కాన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే టికెట్ అనేది ఆన్లైన్లో వస్తుంది. నేనైతే ఆన్లైన్లో తీసుకుంటున్నా. అక్కడ వెయిట్ చేసి ఓపిక లేదు నాకు. నేనైతే టికెట్ తీసుకున్నా లోపలికి వెళ్ళడానికి. ఆన్లైన్లో తీసుకున్నా 56 రూపీస్. నార్మల్గా అయితే అక్కడ తీసుకుంటే 80 రూపీస్ అంట. ఇక్కడైతే 56 రూపీస్. ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ వాళ్ళందరూ టికెట్లు తీసుకునేది అనుకున్నారు. అక్కడ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. చాలా పెద్దగా ఉంది కదా గోడ. లోపల మ్యూజియం కూడా ఉందంట. నాకు తెలీదు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. టికెట్ బుక్ చేసేటప్పుడు దానికి కూడా బుక్ చేశాను నేను. సో అక్కడ నుంచి ఆ టర్న్ బ్యాక్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాం. మొత్తం చూడండి, మొత్తం చాలా పెద్దది. నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఇంకా అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా మంది వచ్చారు. క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది, వర్షం వచ్చేలాగా ఉంది ఇక్కడ.
ఫోటోలు పిచ్చి అందరికీ, ఏం చేయలేం. క్లైమేట్ బాగుంది కదా, మొత్తం చల్లగా మేఘాలు వెనకాల, మొత్తం వర్షం వచ్చేలాగుంది క్లైమేట్. చూడండి వెనకాల. మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం. మనం టికెట్ తీసుకున్నాముగా, అక్కడైతే అందరూ వెళ్తున్నారు, అటే వెళ్ళాలనుకుంటాం. అక్కడ కనపడుతుంది కదా, అటే మ్యూజియంలోకి ఎంట్రీ. అక్కడికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. అనుకున్నట్టే వర్షం వస్తుంది, బాగుంది. ఇదైతే మ్యూజియం లోపల. చాలా బాగుంది. మొత్తం లోపల మొత్తం షాప్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం షాప్స్. అదే అనుకుంటా మ్యూజియం. వర్షం స్టార్ట్ అయింది పెద్దగా ఇప్పుడే కొంచెం. మొత్తం పార్క్ బాగుంది కదా. మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి లోపల. ఇక్కడ 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 లోపలికి వెళ్ళిపోదాం. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి స్టోరీ అనుకుంటా. మీరు చదవాలనుకుంటే చదవండి. ఏంటిది అస్సలు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. మొత్తం పచ్చగా డార్క్. అక్కడ చూడండి మొత్తం పావురాలే ఉన్నాయి దాని మీద పైన. చూడండి ఇంత మంచి లొకేషన్, చాలా బాగుంది. పక్షులు మొత్తం ఎగురుతున్నాయి. ఇక్కడ లోపలికి వెళ్దాం అనుకుంటే లోపలికి అలో చేయరు, సో బయట నుంచే తీస్తున్నా. అక్కడ కూడా అంతే, పైకి అయితే అలో చేయలేదు. మొత్తం రెడ్ కలరే ఉన్నాయి చూడండి. ఫుట్పాత్ కూడా కింద. మొత్తం కవర్ చేసాం. లోపలైతే చాలా పెద్దగా ఉంది, నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఒక 5 కిలోమీటర్స్ నడుచుంటాం ఓన్లీ లోపలే. మహాత్మా గాంధీ. ఫ్రీడమ్ మూవ్మెంట్. ఇదైతే ఫస్ట్ ఎయిర్ ఫ్లైట్ అంట. ఇక్కడైతే మొత్తం
లోపలైతే సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ఉన్నారు కదా, అవన్నీ వాళ్ళ స్టోరీస్, బయోపిక్స్, దానికి సంబంధించిన స్టోరీ అయితే ఉంది. గాంధీ తాత మనమైతే వెళ్ళిపోతుంటే మనకైతే తెలుగు వాళ్ళు కనపడ్డారు. చాలా రోజుల తర్వాత అయితే తెలుగు వాళ్ళతో మాట్లాడుతున్నా. అన్నది వచ్చేసి కర్నూలే అంట. హాయ్ చెప్పండి. చాలా రోజుల తర్వాత అయితే తెలుగు మాట్లాడుతున్నా ప్రశాంతంగా, డైరెక్ట్ మనుషులతో. ఈ మధ్యలో అసలు ఎక్కడా తగలలేదు. ఇంకా ఇప్పుడైతే మనం మొత్తం కవర్ చేసాం. ఇంకైతే బయటికి వెళ్ళిపోతున్నాం. బాయ్.